హలో ఎవరీవన్, వెల్కమ్ టు డిఎస్సి బుక్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం నేషనల్ మూవ్మెంట్ ద లాస్ట్ పేజ్ 1947లో మనకి అకాడమీ బుక్స్ ఆధారంగా ఎంసిక్యూస్ తయారు చేయడం జరిగింది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ నేషనల్ మూవ్మెంట్ లాస్ట్ పేజ్ గురించి అండ్ ఫస్ట్ పేజ్ గురించి నేను వీడియో చేయడం జరిగింది. ఇది పార్ట్ 2 వీడియో ఇది. అయితే ఈ వీడియో ఇది చేయడం కారణం ఏంటంటే చాలా ఎగ్జామ్స్లో ఈ పోర్షన్ నుంచి మనకి బిట్స్ అడగడం జరిగింది. ఇది స్పెసిఫిక్గా డిఎస్సి కోసం తయారు చేసిన వీడియో. బట్ దిస్ వీడియో ఈజ్ యూజ్ఫుల్ ఫర్ అదర్ ఎగ్జామ్స్ ఆల్సో. ఎందుకంటే ఈ నేషనల్ మూమెంట్స్కి సంబంధించి ప్రశ్నలు అనేటువంటివి చాలా క్వశ్చన్స్ కానిస్టేబుల్లో కానీ, తర్వాత ఎస్ఐ ఎగ్జామ్స్లో కానీ, ఎన్టీపీసీ, ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరిగింది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు 1 or 2 మార్క్స్ గాంధీ యుగం గురించి దాని గురించి ప్రతి ఎగ్జామ్స్లో మనకు కనపడుతుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి, చాలా ఇంపార్టెంట్ ఫేజ్ కాబట్టి, లాస్ట్ ఫేజు మనకి ఈ క్వశ్చన్స్ అనేటువంటిది నేను తయారు చేయడం జరిగింది. కన్ఫామ్గా 1 మార్క్ గ్యారంటీగా వస్తుంది. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఎక్కడ చూడండి. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ? ఇండియన్ నేషనల్ ఆర్మీని సంస్థను స్థాపించింది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, ఆప్షన్ 1 చూస్తే సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 2 హిట్లర్, ఆప్షన్ 3 మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ 4 సిఆర్ దాస్. ఇందులో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 సుభాష్ చంద్రబోస్. ఇక రెండో క్వశ్చన్ చూస్తే హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఆజాద్ హింద్ ఫౌజ్? ఆజాద్ హింద్ ఫౌజ్ ఫౌండర్ ఎవరు అని అడగడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ హిట్లర్, సెకండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్, థర్డ్ ఆప్షన్ మహాత్మా గాంధీ, ఫోర్త్ ఆప్షన్ సుభాష్ చంద్రబోస్. రైట్ ఆన్సర్ ఏంటంటే మనకి సుభాష్ చంద్రబోస్ అనేటువంటి అతను మనకి నాయకుడు. ఆజాద్ హింద్ ఫౌజ్ని ఫౌండ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఆన్ 21st 1943 ద ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్ సెటప్ ఇన్. అంటే ఏంటంటే 1943 అక్టోబర్ 21న స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? అదేంటండి 1943 అక్టోబర్ 21ని స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 సింగపూర్, ఆప్షన్ 2 బ్రిటన్లోన, ఆప్షన్ 3 అమెరికా, ఆప్షన్ 4 ఇండియాలోన. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సింగపూర్, ఆప్షన్ 1 అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఫేమస్ స్లోగన్ ఆఫ్ ఢిల్లీ చలో ఆన్ టు ఢిల్లీ, అంటే చలో ఢిల్లీ అనేటువంటి ఈ స్లోగన్ని, ఫేమస్ స్లోగన్ని ఎవరిచ్చారు? ఆప్షన్ 1 గాంధీ, ఆప్షన్ 2 సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ 3 సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 4 నెహ్రూ. ఇక కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సుభాష్ చంద్రబోస్, మనకి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఎక్స్పాండ్ ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ని విస్తరించండి, అంటే దాని యొక్క అబ్రివేషన్ ఏంటో మనం చూడాలి. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సమితి, సెకండ్ వన్ ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, థర్డ్ వన్ రాష్ట్రీయ స్వయం సంఘ్ సభ, నెక్స్ట్ ఫోర్త్ వన్ రష్యన్ స్వయం సేవక్ సమితి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సరు. ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆప్షన్ 2 అనేటువంటిది కరెక్ట్ ఆన్సరు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి హూ ఇంట్రడ్యూస్డ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా
ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, పరిచయం చేసింది ఎవరు అని అడగడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే విలియం బెంటిక్, నెక్స్ట్ సెకండ్ ఏంటంటే వెలెస్లీ, థర్డ్ వన్ డల్హౌసీ, ఫోర్త్ వన్ వేవెల్. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 1 విలియం బెంటిక్. అయితే ఈ విలియం బెంటిక్ మనకి ఈ విలియం బెంటిక్ గురించి మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఈ లార్డ్స్ గురించి మనకి చాలా అంటే చాలా క్వశ్చన్స్ అడగడం, ఎందుకంటే ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డల్హౌసీ, వెలెస్లీ, వేవెల్, నెక్స్ట్ బెంటిక్ ఇలాంటి వైస్రాయ్స్. ఓకే, మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు, చిట్ట చివరి వైస్రాయ్ ఎవరు, మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు, బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు, ఇలాగా చాలా అంటే చాలా క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంది. చాలా కన్ఫ్యూజింగ్ ఏరియా మనకి మీకు తెలిసిందే. ఈ ఏరియా నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి ఒక బిట్ రావడం జరుగుతుంది. అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం అయితే విలియం బెంటిక్ గురించి ఇక్కడ మనకి వచ్చింది కాబట్టి విలియం బెంటిక్ గురించి చర్చించుకుందాం. అయితే ఈ విలియం బెంటిక్ గురించి ఏదో మనకి టెక్స్ట్ బుక్లోనో ఏదో బుక్లోనో ఉన్నది తీసుకొని చెప్పడం లేదు. ఇవి నేను ఇప్పుడు చెప్పబోయేది ముందు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ఈ విలియం బెంటిక్ గురించి ప్రీవియస్ ఇయర్స్లో డిఎస్సిలో, ఎస్జిటిలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. అవి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అని అడగడం జరిగింది. అది ఎప్పుడు అడగడం జరిగిందంటే ఎస్జిటి 1994లో అడగడం జరిగింది. తర్వాత జేఎల్ 2007లో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు విలియం బెంటిక్. ఈ క్వశ్చన్ మనకి ఎస్జిటి 1994లో అడగడం జరిగింది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ జనరల్. ఇక రెండో క్వశ్చన్ విలియం బెంటిక్ గురించి ఏ విధంగా అడిగారంటే మొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ పదవిని చేపట్టిన వారు ఎవరు. ఏంటండి, మొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ పదవిని చేపట్టిన వారు ఎవరు. ఇది డిఎస్సి 1998లో ఆడడం జరిగింది. తర్వాత ఏబిపిఎస్సి 2012లో కూడా ఆడడం జరిగింది. గుర్తుపెట్టుకుని బాగా. మొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ పదవిని చేపట్టినారు. మొదటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ పదవిని అదేంటండి అది ఆడడం జరిగింది. తర్వాత గ్రాండ్ ట్రంక్ రోడ్ను మరమ్మత్తు చేయించింది ఎవరండి. గ్రాండ్ ట్రంక్ రోడ్డును మరమ్మత్తు చేయించింది ఎవరు విలియం బెంటిక్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే నల్లమందు వ్యాపారాన్ని క్రమబద్ధం చేయించింది ఎవరు. నల్లమందు వ్యాపారాన్ని క్రమబద్ధం చేయించింది విలియం బెంటిక్. ఇక ఐదో క్వశ్చన్ ఏమని అడగడం జరిగిందంటే బెంగాల్లో జ్యూరీ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు. జ్యూరీ పద్ధతిని అంటే జ్యూరీ అంటే జ్యుడిషియల్ సంబంధించింది, ఇది విలియం బెంటిక్. ఈ విధంగా మనకి ప్రీవియస్ ఇయర్ విలియం బెంటిక్ గురించి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మనం చూసాం. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పోర్షను. తర్వాత మీరు ఇంకా మీకు టైం ఉంటే వెలెస్లీ గురించి, డల్హౌసీ, వేవెల్ గురించి తెలుసుకోండి. నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ పోర్షన్ నుంచి రావడం జరుగుతుంది. అందువల్ల చాలా కన్ఫ్యూజింగ్ ఏరియా కాబట్టి మీరు ఈ విధంగా క్వశ్చన్స్ చదివినప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోవడం వల్ల ఒకసారి తెలుసుకోవడం వల్ల మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అందువల్ల క్వశ్చన్స్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు నేను ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కలెక్ట్ చేసి ప్రతి వీడియోలో ఇంక్లూడ్ చేస్తుంటాను. సోషల్కి సంబంధించి చాలా అంటే చాలా ఉపయోగమైనటువంటి బిట్స్ కాబట్టి మీరు ఫాలో అవ్వండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ నాజీ పార్టీ. నాజీ పార్టీ ఫౌండర్ ఎవరు. ఆప్షన్ చూస్తే సుభాష్ చంద్రబోస్, హిట్లర్, ముస్సోలిని, కమ్యూనిస్ట్ పార్టీ. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 హిట్లరు ఈ నాజీ పార్టీని స్థాపించడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి ఈ చీరాల
పేరాల మూమెంట్ ఏ డిస్టిక్లో లాంచ్ చేయడం జరిగిందని అడగడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రకాశం, గుంటూరు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే నెల్లూరు. థర్డ్ ఆప్షన్ ఏంటంటే కృష్ణా. ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే కర్నూలు. అయితే నేను ఫస్ట్ ఆప్షన్లో ప్రకాశం, గుంటూరు అని ఎందుకు ఇవ్వడం జరిగిందంటే అది ఫస్ట్ ఆప్షన్ అనేటువంటి కరెక్ట్ ఆన్సరు, ప్రకాశం, గుంటూరు. అదేంటంటే మనకి అయితే ప్రకాశం అని అడగచ్చు లేదా గుంటూరు అని అడగచ్చు. ఎందుకంటే ఇది నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాలలో కొంత భాగం నుండి ఆవిర్భించిందనమాట. అదేంటండి నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో నుంచి ఏది ఆవిర్భించింది? ప్రకాశం. ఈ ప్రకాశం అనేటువంటిది నెల్లూరు ఓకే, నెల్లూరు, కర్నూలు, గుంటూరు డిస్ట్రిక్ట్స్ నుంచి ఫిబ్రవరి 2, 1970లో ఈ కొంత భాగం నుంచి ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ అనేటువంటిది ఆవిర్భించింది. అయితే మనకి దీనికి ముందు జరిగింది కాబట్టి, ఈ 1970కి ముందు జరిగింది కాబట్టి అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి గుంటూరు అని పెట్టచ్చు. అయితే రెండు ఇస్తే మాత్రం రెండు రైటే. ఎందుకంటే ప్రస్తుతం అది ప్రకాశం జిల్లాలో ఉంది. అక్కడ మనకి ఈ చీరాల పేరాల ఇన్స్టిట్యూట్ జరిగింది ప్రకాశం జిల్లాలోని. అంటే అప్పుడు మనకి అది గుంటూరు జిల్లా, అంటే అప్పుడు మనకి ఈ పోర్షన్స్ కింద డివైడ్ అవ్వలేదు. అందువల్ల ఇది నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి కొంత భాగాల నుంచి ఫిబ్రవరి 2, 1970లోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి అప్పుడు మన కరెక్ట్ ఆన్సర్ గుంటూరు అని ఇస్తే ఆప్షన్లో ప్రకాశం లేకుండా గుంటూరు ఆప్షన్ అవుద్ది. లేదా రెండు ఇచ్చేయడం అంటే మనకి 1 and 2 అవడానికి ఆస్కారం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అది ప్రకాశంలో ఉంది, అప్పుడు మాత్రం ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది గుంటూరులో ఉంది. అప్పటికి మనకి ఏర్పడలేదు. ఎందుకంటే ఇది చీరాల పేరాల ఉద్యమం అనేటువంటిది ఈ దుగ్గిరాల గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. చీరాల పేరాల ఈ మూమెంట్. అయితే ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం 1919లో చీరాల పేరాల గ్రామాలకు, అదే ఈ చీరాల పేరాలు అంటే ఒక గ్రామం పేరు. ఈ గ్రామాలకి పురపాలక సంఘం చేయడంతో ప్రజలు ఏంటంటే పన్నుభారం ఎక్కువైందనమాట. అంటే ఈ పురపాలక సంఘాన్ని రద్దు చేయమని ఉద్యమించడం జరిగింది. అందువల్ల ఈ చీరాల పేరాల మూమెంట్ అనేటువంటిది ఆ డిస్టిక్లోని మనకి సాగించడం జరిగింది. అయితే మనకి ఆంధ్ర నాయకుడు అయినటువంటి టంగుటూరి ప్రకాశం జ్ఞాపకార్థం ఈ ప్రాంతానికి ప్రకాశం అని పేరు పెట్టడం జరిగింది. అందువల్ల మనకి ఈ రెండు ఆన్సర్లో కరెక్టే. ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రకాశంలో ఉంది. అది అప్పుడైతే మనకి గుంటూరులో జరగడం జరిగింది. ఈ 1970లోని మళ్ళీ ఈ ప్రకాశం ఏర్పడడం వల్ల ఈ ఆంధ్ర నాయకుడు అయినటువంటి టంగుటూరి ప్రకాశం జ్ఞాపకార్థం ఈ ప్రాంతానికి ప్రకాశం అని పేరు పెట్టడం జరిగిందనమాట. అప్పుడు మీ ఆప్షన్లో గుంటూరు ఇస్తే అదే కరెక్ట్ ఆన్సర్ అవుద్ది, ప్రకాశం ఇస్తే ప్రకాశం కరెక్ట్ అవుద్ది. రెండు ఇచ్చాడు అంటే దీనికి మనకి ఇస్తాడు 1 and 2, 2 and 3 కరెక్ట్ అని ఇస్తాడు. ఎందుకంటే ఈ రెండు మనకి ఆ ఏరియాలో జరిగింది. తర్వాత మనకి కొత్తగా నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి జరగడం వల్ల ప్రకాశం అనేటువంటిది ఏర్పడింది కొత్తగా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, పూర్ణ స్వరాజ్ వాజ్ ద గోల్ అండ్ రిజాల్వ్ టు లాంచ్ డాష్ మూమెంట్. ఫస్ట్ ఆప్షన్ చూస్తే నాన్ కోఆపరేషన్ మూమెంట్. సెకండ్ ఆప్షన్ చూస్తే సివిల్ డిసోబీడియంట్ మూమెంట్. థర్డ్ ఆప్షన్ చూస్తే క్విట్ ఇండియా మూమెంట్. ఫోర్త్ ఆప్షన్ చూస్తే చోరీ చోరా ఇన్సిడెంట్. అంటే ఏంటంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. సివిల్ డిసోబీడియంట్ మూమెంట్ అంటే ఏంటంటే శాసనోల్లంఘన ఉద్యమం, శాసనాన్ని ఉల్లంఘించిన ఉద్యమం. అంటే వాళ్ళు చేసినటువంటి శాసనాన్ని, అంటే బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి శాసనాన్ని ఉల్లంఘించడం జరిగింది. అందుకే శాసన ఉల్లంఘన ఉద్యమం అంటారు. దీన్ని అంటే ఈ సివిల్ డిసోబీడియంట్ మూమెంట్ని శాసనోల్లంఘన ఉద్యమం అంటారు. అయితే ఈ శాసనోల్లంఘన ఉద్యమంలోనే మనకి దండి మార్చ్ జరగడం జరిగింది. దండి మార్చ్ అంటే ఉప్పు సత్యాగ్రహం. అదేనండి అంటే శాసనాన్ని ఉల్లంఘించడం అనే ఉద్యమంలో మొట్టమొదటి జరిగింది ఏంటంటే ఉప్పు సత్యాగ్రహం అనేటువంటిది స్టార్ట్ అయిందనమాట. అదేంటండి
మొట్టమొదట ఈ శాసనాలను ఉల్లంఘించిన సివిల్ డిసోబీడియంట్ మూమెంట్స్లో భాగంగా దండి మార్చ్ అనేటువంటిది మొట్టమొదట జరగడం జరిగింది. అంటే ఈ సివిల్ డిసోబీడియంట్ మూమెంట్లో దండి మార్చ్ అనేది ఒక పార్టే. అదేంటండి ఈ సివిల్ డిసోబీడియంట్ మూమెంట్ అన్న అందులో జరిగిన పార్ట్ కాబట్టి దండి మార్చ్ అంటే ఉప్పు సత్యాగ్రహం అనేటువంటి ఒక సత్యాగ్రహం అనేటువంటి స్టార్ట్ అయింది. అయితే పూర్ణ స్వరాజ్ వాజ్ ఇట్స్ గోల్ అండ్ రిజాల్వ్ టు లాంచ్ మూమెంట్. ఏ మూమెంట్ అంటే అది సివిల్ డిసోబీడియంట్ మూమెంట్. దాన్నే మనకి శాసనోల్లంఘన ఉద్యమం అంటారు. తెలుగులో శాసనోల్లంఘన ఉద్యమం అంటారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ముస్లిం లీగ్ అనౌన్స్డ్ డైరెక్ట్ యాక్షన్ డే ఆన్. అంటే ఏంటంటే ప్రత్యక్ష కార్యాచరణ దినం అంటారు. డైరెక్ట్ యాక్షన్ డే అంటే ప్రత్యక్ష కార్యాచరణ దినం అంటారు. ఇదేంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 14th August 1946, సెకండ్ ఆప్షన్ 15th August 1946, థర్డ్ ఆప్షన్ 16th August 1946, ఫోర్త్ ఆప్షన్ 15th August 1947. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ 16th August 1946. ఇక ఈ ముస్లిం లీగ్ చూస్తే ఈ డైరెక్ట్ యాక్షన్ ప్లాన్ అంటే తెలుగులో ఏమంటారంటే ప్రత్యక్ష కార్యాచరణ దినం అంటారు. ఏమంటారండి? ప్రత్యక్ష కార్యాచరణ దినం. అయితే దీన్ని ఇంకో పేరు ఉంది ఏంటంటే గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ అంటారు. అంటే అక్కడ చాలామంది చనిపోవడం జరిగింది కలకత్తాలో. దేనికోసం అంటే దేశ విభజన కోసం. అంటే దేశ విభజన అప్పటికి మనకి ఇంకా దేశ విభజన జరగలేదు. ఇప్పుడు 1946 జరగలేదు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని సమైక్యంగా వదిలి వెళ్ళిపోతే, అంటే ఇప్పుడు మనకి పాకిస్తాను ఇండియా అనేటువంటిది అప్పటికి ఇంకా విభజన జరగలేదు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ ముస్లిమ్స్ ఒకవేళ బ్రిటిష్ ప్రభుత్వం అనేటువంటిది మనకి సమైక్యంగా అంటే ఇలా డివిజన్ చేయకుండా వదిలేసి వెళ్ళిపోతే, అంటే పాకిస్తాన్ కింద భారతదేశాన్ని డివిజన్ చేయకుండా రెండు దేశాలని విభజించకుండా మనకి కంబైన్డ్గా ఉండేది అప్పుడు 1946 ముందు. అంటే 1946 August 14th 1946 వరకు మనకి దేశ విభజన జరగలేదు. పాకిస్తాను ఈ భారతదేశం అనేటువంటిది విభజన జరగలేదు. అయితే వీళ్ళు ఏమని ఉద్దేశించారంటే ఈ ఒకవేళ ముస్లిమ్స్ అప్పటికి మనకి ఈ భారతదేశంలోని హిందువుల సంఖ్య ఏంటంటే ఎక్కువగా ఉంది. ముస్లిమ్స్ ఏమనుకున్నారంటే ఒకవేళ ఈ బ్రిటిష్ వాళ్ళు మనకి సమైక్యంగా అంటే ఇలా డివిజన్ చేయకుండా భారతదేశం కింద పాకిస్తాన్ కింద విభజించకుండా అంటే రెండు దేశాల కింద విభజించకుండా వెళ్ళిపోతే మనకి ఈ హిందువుల ఆధిపత్యం ఎక్కువైపోద్ది, మనం ఇంక చేసేది ఏముండదు అని వాళ్ళు అనుకోవడం వల్ల మనం అది ముస్లిమ్స్ అనేవి నష్టపోవాల్సి వస్తుంది అనేసి వాళ్ళు ఏం చేశారంటే ముస్లిం లీగ్ 1906లో ఏర్పడింది. ముస్లిం లీగ్ ఒక కార్యాచరణ అనేటువంటిది ప్రకటించింది అనమాట. ముస్లిం లీగ్ ఏం చేసిందంటే ఈ కార్యాచరణను ప్రారంభించిందంటే ఒక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ కార్యాచరణ ఫలితంగా ఏమైందంటే బ్రిటిష్ ఇండియాలో అంతకుముందు ఎప్పుడు చూడమైన దారుణమైనటువంటి మత కల్లోల దేశాల్లో చూశారనమాట. అదేంటంటే ఈ కార్యాచరణ ముస్లిం లీగ్ ఎప్పుడైతే ప్రవేశపెట్టిందో అంతకుముందు బ్రిటిష్ ఇండియాలో అంటే బ్రిటిష్ వాళ్ళు పాలించేటువంటి ఇండియాలో మనకి అంటే ఇంకా స్వతంత్రం రాకముందు ఎప్పుడు చూడలేనటువంటి దారుణమైన మత కల్లోలాలు, హత్యలు, ఇంకా ఎలా అంటే ఎంతోమంది చనిపోయారు అన్నమాట ఈ డైరెక్ట్ యాక్షన్ డే వల్ల. అంటే దీన్ని ప్రత్యక్ష కార్యాచరణ దినం అంటారు. దీన్ని గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ అంటారు. చాలామంది చనిపోవడం జరిగింది. అందువల్ల దీన్ని డైరెక్ట్ యాక్షన్ ప్లాన్ అంటారు. అంటే హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల ముస్లిమ్స్ ఏమని భావించారంటే ఒకవేళ ఈ దేశాన్ని విభజించకుండా వెళ్ళిపోతే వాళ్ళ హిందువుల యొక్క ఆధిపత్యం ఎక్కువ వద్దని అనుకోవడం వల్ల ఈ ముస్లిం లీగ్ ఏం చేసిందంటే ఒక కార్యాచరణ ప్రవేశపెట్టింది. కార్యాచరణ వల్ల చాలా ఎప్పుడు చూడలేనటువంటి దారుణమైన మతాలు అన్నమాట, హిందూ ముస్లిం మత కళలు దేశమంతా జరగడం జరిగింది. ఓకే, ఆప్షన్ మనకి 3 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. 16th August 1946 రోజున మనకి సంవత్సరాన డైరెక్ట్ యాక్షన్ డే అనేటువంటిది అమలు అయ్యడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఐడెంటిఫై కరెక్ట్ ఇన్సిడెంట్స్ అకార్డింగ్ టు ద క్రోనలాజికల్ ఆర్డర్.
అంటే మనకు ఒక క్రమాన్ని, అంటే మనకి జరిగినటువంటి క్రమాన్ని, అంటే ఫర్ సపోజ్ 1917లో ఏం జరిగింది, 1918లో ఏం జరిగింది, అంటే ఒక ఆర్డర్ అనమాట. అంటే ఒక అసెండింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది. అది ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే క్విట్ ఇండియా, నెక్స్ట్ రౌలత్ యాక్ట్, నెక్స్ట్ ఇండియన్ నేషనల్ ఆర్మీ. సెకండ్ ఆప్షన్ నేషనల్ ఆర్మీ, చంపారన్, ముస్లిం లీగ్. థర్డ్ ఆప్షన్ చోరీ, క్విట్ ఇండియా, ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఫోర్త్ ఆప్షన్ క్విట్ ఇండియా, చంపారన్, రౌలత్. మనకి ఈ క్విట్ ఇండియా ఇప్పుడు జరిగిందంటే 1942లో, నెక్స్ట్ రౌలత్ యాక్ట్ 1919లో, ఈ నేషనల్ ఆర్మీ అనేటువంటిది 1943లో. అంటే ఇది 1942లో జరిగింది, ఇది 1919లో జరిగింది, 1919 అంటే 1919లో జరిగింది, ఇది 1943లో జరిగింది. ఒక ఆర్డర్లో లేదు. ఇది 1942, మళ్ళీ ఇదేమో 1919, ఇది 1943, ఒక ఆర్డర్లో లేదు. అందువల్ల ఇది ఆప్షన్ కాదు. తర్వాత నేషనల్ ఆర్మీ ఇప్పుడు ఏర్పడింది 1943. ఇది చంపారన్ అనేటువంటిది 1917. అదేంటంటే నేషనల్ ఆర్మీ 1943, చంపారన్ 1917, ముస్లిం లీగ్ 1906. చూడండి, ఇది 1943, ఇది 1907, 1917, 1906. అంటే ఇది తగ్గుతుంది, డిసెండింగ్ ఆర్డర్లో ఉంది, అదే క్రోనలాజికల్ ఆర్డర్లో లేదు. అందువల్ల ఇది ఆప్షన్ కాదు. తర్వాత చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, 1922లో జరిగింది. క్విట్ ఇండియా 1942లో జరిగింది. ఇండియన్ నేషనల్ ఆర్మీ 1943లో జరిగింది. ఓకే, మనకి 1922, 1942, 1943 ఓకే కరెక్ట్ ఆర్డర్లో ఉంది. చూద్దాం. ఈ క్విట్ ఇండియా 1942లో జరిగింది, చంపారన్ 1917లో జరిగింది, రౌలత్ యాక్ట్ మనకి 1919లో జరిగింది. సో ఈ ఆర్డర్ చూస్తే మనకి ఇది ఇక్కడ తగ్గుతూ మళ్ళీ పెరుగుతూ అవ్వడం జరిగింది. ఇది క్రోనలాజికల్ ఆర్డర్లో లేదు, అందువల్ల ఇది ఆప్షన్ కాదు. ఇది ఆప్షన్. ఇది 1922, 1942, 1943. సో ఒక ఆర్డర్లో ఉంది కాబట్టి, సీక్వెన్స్లో ఉంది కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. సో దట్స్ ఆల్ టుడే ఫ్రెండ్స్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చితే, నా కష్టపడినట్టు అనిపిస్తే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సపోర్ట్ వల్ల ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్, ఇంకా ఆ ఇతర సబ్జెక్టుల నుంచి, మెథడాలజీ నుంచి, ఇంగ్లీషు, తర్వాత తెలుగు, సైకాలజీ, మెథడాలజీస్, ఇతర సబ్జెక్టుల నుంచి మీకు అందించడం జరుగుతుంది. నాకు కావాల్సిందల్లా ఏంటంటే చిన్న సపోర్ట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీకు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, ఒక ఎంకరేజ్మెంట్లాగా ఉంటుంది. ఎంకరేజ్మెంట్లాగా ఉండడం వల్ల నేను ఇలాంటి వీడియోలు మరిన్ని, ఎందుకంటే నేను పెడుతున్న వీడియోలు ఎవరో చూడకపోతే నాకు ఉత్సాహం ఉండదు, నాకు చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక మోటివేషన్, మీకు చేయాల్సిందల్లా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది, అంతే, నాకు సపోర్ట్ లాగా ఉంటుంది. దానివల్ల నేను సబ్స్క్రైబర్ పెరిగే కొలది వాళ్ళకి ఏ వీడియోలు చేయాలో, ఇంకా మంచి వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ రిక్వైర్మెంట్కి ఏ విధంగా, వాళ్ళకి ఎలా ఏ సబ్జెక్ట్ కావాలి, దాని మీద నేను ఈ క్వశ్చన్స్ అనేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దాని తర్వాత ఏంటంటే ఇంకా దీంతోపాటు ప్రీవియస్ ఇయర్స్ ఇచ్చినటువంటి ఆ లెసన్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని, తర్వాత ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని ఇంక్లూడ్ చేసి నేను చేస్తున్నాను. అంటే చాలా టైం తీసుకుంటుంది వీడియో చేయడానికి చెప్పాలంటే. కాకపోతే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటే, మీ ఎంకరేజ్మెంట్ ఉంటే తోడైతే ఇలాంటి మరింటి వీడియోలతో మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.